యాక్చువల్గా నాకు మా అంకుల్ సజెస్ట్ చేశారు. నాకు జీరో నాలెడ్జ్ షేర్ మార్కెట్లో నేను సబ్స్టేషన్ డిజైన్ ఇంజనీర్గా చేసేదాన్ని సిమెన్స్లో. ఆ తర్వాత లాక్డౌన్ నేను పిల్లలు చూసుకోవడం ఇబ్బంది అవుతుందని కేవలంగాను ఇంటి పట్టునే ఉండిపోయాను కంప్లీట్గా అన్నీ మానేసి. అప్పటి నుంచి మాత్రం ఇంటినే ఉంటున్నాను, కానీ రెగ్యులర్ కోర్స్ చేసుకుంటున్నా. నాకు ఏదో సమ్ డిసాటిస్ఫాక్షన్, నేనేం చెయ్యట్లేదు అని, ఎవ్రీడే నైట్ నాకేమీ చెయ్యట్లేదు, నేను నా కంట్రిబ్యూషన్ ఏం లేదు ఫ్యామిలీకి అని ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు మా అంకుల్ నాకు ఇది సజెస్ట్ చేశారు, నీ నాలెడ్జ్కి ఇది బాగుంటుందమ్మా నేర్చుకో అని. నాకు తను బుక్స్ ఇచ్చేవారు, నేను చదివేదాన్ని చాలా, అన్నీ హార్డ్ కోర్గానే మొత్తం అన్నీ స్క్రాచ్ నుంచి నేర్చుకున్నా. దీని గురించి అస్సలు ఐడియా లేదు. తర్వాత ఆర్పి సార్ని అతనే నాకు సజెస్ట్ చేశారు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోమని. ఆ ప్రోగ్రాంలో కూడాను అన్నీ ఏం నేర్చుకుంటున్నావు అని అడిగేవారు, నాకు ఏది సజెషన్ ఇచ్చేవారు కాదు, నువ్వు తెలుసుకో అనేవారు. ఆ క్లాసెస్ కంప్లీట్ అయిపోయి వచ్చాను, నాకు లైవ్ క్లాస్ చెప్పండి అంటే, నీకు వచ్చు నువ్వు చెయ్యి అన్నారు. నాకేమొచ్చు, నీకు వచ్చి నువ్వు ట్రై చేయి అన్నారు. అరే అంటే ఆర్పి గారి దగ్గర కదా నేర్చుకున్నావు అన్నారు. అవునండి అంటే, నీకు వచ్చు నువ్వు చెయ్యి అన్నారు. నాకేం అర్థం కాలేదు. ట్రై చేశాను కానీ నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వలేదు. పేపర్ వర్క్ లాగే చేసేదాన్ని. అనాలిసిస్ చేసేటప్పుడు వచ్చేది కానీ నాకు అర్థమైంది కాదు అసలు. వన్స్ సార్తో లైవ్ క్లాసెస్ జాయిన్ అయినప్పుడు, ఫ్రైడే లైవ్ క్లాసెస్ జాయిన్ అయ్యేదాన్ని. అప్పుడు నేను బాగా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. స్క్రాచ్ నుంచి నేర్చుకున్నది మాత్రం కంప్లీట్గా ఆర్పి గారి దగ్గరే. కంప్లీట్ ప్రతి చిన్న వర్డింగ్స్ దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నాను. నాకు ఈవిడ అన్నట్టు సప్లై డిమాండ్ నాకు అది చాలా బాగా నచ్చేది. నేను అదే ఫాలో అయ్యేదాన్ని ఎక్కువ. అండ్ నేకెడ్ ఎక్కువ చేసేదాన్ని. సార్ తిట్టేవారు నన్ను, నేకెడ్ ఎక్కువ చేస్తాను ఏంటమ్మా అంటారు, నీకు నిజంగా ముందు వచ్చు కదా అని అడిగేవారు సార్. లేదు సార్ మీ దగ్గర నేర్చుకున్నదే అనేదాన్ని. నేకెడే చేసి 76,000 అంటే ఎక్కువ పెట్టాలని ఇష్టం లేదు నాకు. 76,000 పెట్టి ఆ 76,000తో 1.7 తెచ్చాను. సార్కి కూడా చెప్పాను, నిజం చెప్పు నువ్వు అన్నారు. నిజం చెప్పు అన్నారు. సార్ కూడా నమ్మలేదు నన్ను. మీ దగ్గరే నేర్చుకున్నాను అంటే, నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అడిగారు. అస్సలు ఐడియా లేదు. కంప్లీట్గా సార్ దగ్గర నేర్చుకున్నది ఇది. నాకు ఫుల్ క్రెడిట్ సార్కే వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడు మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాండ్ అవుతారు. అంత పెద్ద మనిషి అసలు రెస్పాండ్ అవ్వడమే గ్రేట్ అనిపిస్తుంది నాకు. తనంతా ఎంత బిజీగా ఉంటారో, మనం ఈ మాత్రం పనులు చేస్తున్నందుకే ఇంత బిజీగా ఉంటే సార్ ఎలా ఉంటారా అని అనిపించేది. 76కి అలా తెచ్చినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అసలు సార్ వల్ల ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. నేను లైవ్ క్లాసెస్లో కూడా కంటిన్యూ అయ్యేదాన్ని.